హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన మహారాణి సీజన్ 4 వెబ్ సిరీస్ ఎలా ఉందన్నది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మహారాణి సీజన్ 4 పొలిటికల్ థ్రిల్లర్గా ఈ సిరీస్ అనేది తెరకెక్కింది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి 3 సీజన్స్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్గా నిలిచాయి. ఇప్పుడు రీసెంట్గా 4వ సిరీస్ సోనీ లివ్ యాప్లో రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ వెబ్ సిరీస్ సీజన్ 4 ఎలా ఉందనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రాణి భారతి బీహార్ ముఖ్యమంత్రిగా ఉంటుంది. ఓ హత్య కేసులో జైలుకు వచ్చిన నేర చరిత్ర కూడా ఆమెకు ఉంటుంది. ఆమె పెద్ద కొడుకు జయప్రకాష్కి పెద్దగా చదువవ్వదు. రెండో కొడుకు సూర్య విదేశాల్లో చదువుకుంటూ ఉంటాడు. కూతురు రోషిని మాత్రం రాజకీయాల్లో తల్లి తోడుగా ఉంటుంది. బీహార్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఆమె పదవికి ప్రమాదం ఉందని ప్రధానమంత్రి జోషి భావిస్తాడు. రాణి భారతికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని మాజీ గవర్నర్ గోవర్ధన్ హత్య కేసులో ఆమెను జైలుకు పంపించాలని జోషి భావిస్తాడు. అందుకోసం మహేశ్వరి కమిషన్ రిపోర్ట్ను తెరపైకి తీసుకుని వస్తాడు. దాంతో రాణి భారతి నేరుగా వెళ్లి జోషిని కలుస్తుంది. హత్య నేరంపై తనను జైలుకు పంపించాలనే అతని ప్రయత్నం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అతను కూర్చున్న ప్రధాని సీట్లో త్వరలో తాను కూర్చుంటానని ఛాలెంజ్ చేస్తుంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ సీట్లో తన కూతురు రోషినిని కూర్చోబెడుతుంది. ప్రధానమంత్రి పదవి కోసం తాను చేరున్న పోరాటంలో తనకి సహాయంగా జయప్రకాష్ని ఉంచుకుంటుంది. రాజకీయంగా ఢిల్లీ స్థాయిలో పావులు కదపడం స్టార్ట్ చేసేస్తుంది. అప్పుడు జోషి ఏం చేస్తాడు, ఎలాంటి వ్యూహాలు పన్నుతాడు, అతని కారణంగా రాణి భారతి కుటుంబం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది, ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ వెబ్ సిరీస్ చూడాలి. రాజకీయాల్లో రౌడీయిజం, అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసే దౌర్జన్యం సహజంగానే కనిపిస్తూ ఉంటాయి. ఆ శాఖలకి సంబంధించిన అధికారులను సైతం రాజకీయ నాయకులు ప్రభావితం చేస్తూ ఉంటారు. ఇక రాజకీయాల్లో తమకు వ్యతిరేకంగా వ్యవహరించే వాళ్ళ పట్ల రాజకీయ నాయకులు కొంత రాక్షసంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి అంశాలని ప్రధానంగా చేసుకుని రాసుకున్న ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు ఎలా జరుగుతూ ఉంటాయి, కొంతమందికి రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు ఎలా ప్లేట్లు మార్చేస్తూ ఉంటారు, తమ అవసరాలని అవకాశాలను బట్టి ఎలా వ్యవహరిస్తూ ఉంటారు, స్వార్థ రాజకీయాలను తట్టుకుని నిలబడడం పోరాడడం ఎంత కష్టమనేది దర్శకుడు ఆవిష్కరించిన తీరు వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది. స్టోరీ స్క్రీన్ ప్లే కొంచెం నిదానంగా సాగినప్పటికీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ సిరీస్లో పాత్రల సంఖ్య కానీ మలుపులు కానీ ఎక్కువగానే ఉన్నప్పటికీ ఎక్కడా ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. కథ చాలా నీట్గా స్పష్టంగా ముందుకెళ్తూ ఉంటుంది. అన్ని ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. స్క్రీన్ ప్లే కూడా ఈ సీజన్కి కూడా ఇంకొక హైలైట్ అని చెప్పాలి. ఎమోషన్స్కి ఈ సిరీస్లో ఇచ్చిన ప్రాధాన్యత, వాటిని కనెక్ట్ చేసిన విధానం బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన ఫోటోగ్రఫీ చాలా బాగుంది. బీజిఎం అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఎడిటింగ్ కూడా ఈ సీజన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాయని చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. డైరెక్టర్ విషయానికి వస్తే స్టోరీ, స్క్రీన్ ప్లే, ప్రధానమైన పాత్రలను మలిచిన విధానం మంచి మార్కులను కొట్టేశాడు. ప్రతి పాత్ర రిజిస్టర్ అవుతుంది, ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే స్వార్థ రాజకీయాలు, పదవులపై వ్యామోహంతో చేసే అన్యాయాలు, అక్రమాల చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది. అలాంటి రాజకీయ నాయకులను ఎదిరించి నిలిచే ఒక పల్లెటూరి అమ్మాయి ఈ కథలో మెయిన్ పాత్ర పోషించింది. బలమైన స్టోరీ, స్క్రీన్ ప్లేతో రూపొందించిన ఈ సిరీసు ఈ సీజన్ ద్వారా కూడా మరోసారి తన స్థానాన్ని నిలబెట్టుకుందని చెప్పుకోవచ్చు. మొదటి 3 సీజన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ సీజన్ 4 కూడా మీకు బాగా నచ్చుతుంది. ఈ సిరీస్కి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సిరీస్ని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.